ప్రభు నేను కాదు. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగ నిమిత్తమై యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వాక్యం. ఈరోజు వాక్య భాగ నిమిత్తమై యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వాక్యం. ఎవరైనా చదవచ్చు. ఈరోజు వాక్య భాగ నిమిత్తమై యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వాక్యం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా అందరితో మీరు మాట్లాడబోతున్న విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు. వెనుకటువంటి చివరిలో ప్రేమ మనస్సును మీరు కలుగు చేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేసిన వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఈరోజు మన ప్రసంగ అంశం, నీ జీవితం ఎల్లప్పుడూ ఒకే విధముగా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ప్రసంగ అంశం, నీ జీవితం ఎల్లప్పుడూ ఒకే విధముగా ఉండదు. ఫోన్లో ఆపేయాలి. ఈరోజు మన ప్రసంగ అంశం, నీ జీవితం, దయచేసి అందరూ నాతో చెప్పాలి, నీ జీవితం నీ కాడ నా పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా అనండి. అలా అనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన ప్రసంగం అంశం, కొంచెం కీర్చి తల్లి గారు కూడా వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన ప్రసంగ అంశం, నీ జీవితం ఎల్లప్పుడూ ఒకే విధముగా ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు అందరూ చెప్పాలి మీరే. మన ప్రసంగ అంశం, అల్లుగా తల్లులారా, మన ప్రసంగ అంశం కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. యేసు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. ఈరోజు మన ప్రసంగ అంశం, నీ జీవితం ఎల్లప్పుడూ ఒకే విధముగా ఉండదు. దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మన జీవితాలలో ఆయన వెలుగులు నింపాడు. మన జీవితాలలో ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. మన జీవితం ఏ రోజు కూడా, ఏ నెల కూడా, ఏ సంవత్సరం కూడా ఒకే విధమైనటువంటి పద్ధతిలో మన జీవితం వెళ్ళదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కసారి మన జీవితంలో ఆటుపోట్లు ఉంటా ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటా ఉంటాయి, సమస్యలు ఉంటా ఉంటాయి, ఇబ్బందులు ఉంటా ఉంటాయి, ఇరుకులు ఉంటా ఉంటాయి. వీటన్నిటిలో కూడా యేసు క్రీస్తు ప్రభువారు చెప్పేటటువంటి మాట ఏంటో తెలుసా? నీ జీవితం ఎప్పుడూ ఒకే విధముగా ఉండకపోయినా నేను ఎల్లప్పుడూ మీతో ఒకే విధముగా ఉండగలిగే. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితము ఈ రోజు ఉన్న విధంగా రేపు ఉండదు, నిన్న ఉన్న విధంగా ఈ రోజు ఉండదు. దేవునికి స్తోత్రం. ఈ రోజు సంతోషంగా ఉంటాం, రేపు దుఃఖంలో ఉంటాం. నిన్న దుఃఖంలో ఉంటాం, ఈ రోజు సంతోషంగా ఉంటాం. కానీ దుఃఖంలో ఉన్నప్పుడు కూడా మన దేవుడు మనతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంలో ఉన్నప్పుడు కూడా మన ప్రభు మనతోనే ఉంటాడు. బాధలో ఉన్నప్పుడు కూడా మన ప్రభు మనతోనే ఉంటాడు. ఏ స్థితిలో ఉన్నా కూడా, ఏ సమయంలోనైనా మన ప్రభు మనతో ఎల్లప్పుడూ ఒకే విధముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు
బబులోను దేశంలో 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నప్పుడు వారు ఏమనుకున్నారంటే, బబులోను దేశం అంటే ఇప్పుడున్నటువంటి దేశాలలో ఇరాన్ అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆల్రెడీ 70 సంవత్సరాల బట్టి మా పితరులు, వాళ్ళ పితరులు, వాళ్ళ పితరులు అందరూ కూడా ఈ బబులోను దేశంలో బానిసలుగా ఉన్నారు. మేము మా కాలం అయిపోయిన తర్వాత మా పిల్లల తరానికి వచ్చేసరికి వాళ్ళు కూడా బబులోను దేశంలో బానిసలుగా ఉంటారని వాళ్ళందరూ అనుకున్న సమయంలో దేవాతి దేవుడు వాళ్ళ విషయంలో జోక్యం చేసుకున్నాడు. దేవాతి దేవుడు వాళ్ళ విషయంలో తన కనుదృష్టిని వాళ్ళ మీద ఉంచాడు. దేవాతి దేవుడే యెషయా అనే ప్రవక్త ద్వారా ఒక ప్రవచనాన్ని బబులోను దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ప్రవచనాన్ని చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ప్రవచనం, ఒక వ్యక్తి, దేవునికి స్తోత్రం, ఒక ప్రవచనం, ఒక ప్రవక్త ఎప్పుడైనా చెప్పినా కూడా అది ఖచ్చితంగా జరిగి తీరింది. ఇప్పటి వరకు కూడా గట్టిగా చప్పట్లు కొడుతుంది. కానీ ఈ రోజుల్లో సేవకులు చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ప్రవచనం ఒక సేవకుడు చెప్పాలంటే దేవుడు చెప్తే తప్ప ఇతను అంతగా తను చెప్పకూడదు. చాలా మంది నిన్ను చూసి నీ స్థితిని చెప్తా ఉంటారు. ఏంటది? నిన్ను చూసి నీ స్థితిని చెప్తా ఉంటారు. రీసెంట్గా ఒక సిస్టర్ గారు నాతో మాట చెప్పారు. ఏమనంటే, పాస్టర్ గారు హైదరాబాదు ప్రాంతంలో, ఎక్కడ? హైదరాబాదు ప్రాంతంలో ఒక పెద్ద ప్రవక్త ఉన్నాడంటే అతన్ని కలవటానికి 5,000 రూపాయలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వెళ్ళావా అన్నా. నేను వెళ్ళలేదు, మా ఫ్రెండ్తో పాటు నేను కూడా వెళ్ళాను. ఏంటది? ఫ్రెండ్తో పాటు నేను కూడా వెళ్ళాను. సరే, ఏమని చెప్పాడు? ఎక్కడికి వచ్చాడన్న? విజయవాడలో ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో దిగాడండి. ఆయన ఒక రోజు అపాయింట్మెంట్ తీసుకోకముందే అకౌంట్లో 5,000 కొడితేనే ఆయన అపాయింట్మెంట్ ఇస్తాడండి. ఎంత? 5,000 రూపాయలు. మామూలు ఒక ఫ్యామిలీ గడపడానికి నెల సరుకు సరిపోతుంది, అవునా కదా? 5 స్టార్ హోటల్లో ఉన్నాడు ఆయన. ఈ మహాతల 5,000 కొట్టింది. తెల్లారి పొద్దున్నే ఆయన దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి? ఒక సేవకుని దగ్గరికి. ఎంత ఇచ్చింది? 5,000 రూపాయలు ఇచ్చింది. మధ్యలో కాన్ఫిడెంట్ ఎంతదా? ఎందుకని? ఆయన నా గురించి చెప్తాడు, నా హిస్టరీ చెప్తాడు, నా చరిత్ర చెప్తాడు, నా గురించి మొత్తం చెప్తాడంట అంట అని మహాతల్లి పాప ఆయన దగ్గరికి. ఎక్కడికి? ఎంత ఇచ్చి? 5,000. సరే, వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారి కింద నుండి పైకి చూశాడంటే మళ్ళీ ఏమో ఒక పాట మళ్ళీ ఎప్పుడుగా హల్లెలూయా. వీళ్ళిద్దరే వెళ్ళారు. ఈ మహాప్రభుని బట్టి ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశాడంట, ఇక్కడ నుండి నీ జీవితంలో అంతా సొమ్మే జరిగిద్దాను. ఏమన్నాడట? ఇక్కడ నుండి నీ జీవితంలో సొమ్మే జరిగింది. అసలు కష్టాలే ఉండో, నష్టాలే ఉండో, బాధలే ఉండో, ఇరుకులే ఉండో, ఇబ్బందులే ఉండో, అంతా నీకు మంచిగా జరిగిందంట. తెల్లారి పొద్దున యాక్సిడెంట్ జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను బాంబు అన్నారేంటి? చరిత్ర చాలా ఉంది ఇంకా. హల్లెలూయా. అక్కడ పాస్టర్ గారు చెప్పింది ఏంటి? నీ జీవితంలో బాగా జరిగింది, అంతా బాగా జరిగింది. 30 లక్షల రూపాయలు అప్పుల్లో జరిగింది. ఏంటిది? 30 లక్షల రూపాయల అప్పుడు 10 లక్షలు ఉన్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత 20 లక్షలు అయింది. మరి ఆయన ప్రవక్తగా చెప్పినట్టు జరగాలి కదా. ఏంటి ఈ రోజుల్లో నిన్ను చూసి నేను చెప్పేది? ఆయన చెప్పమంటే తప్ప నేను చెప్పాలా? లేదా నేను చెప్పానా? నేను హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనుకుందంట అదివరకు 5,000 రూపాయలు ఉంటే ఖచ్చితంగా ఒక నెల రోజుల సరుకు నా ఇంట్లో బాగుండేవి.
చక్కగా హ్యాపీగా ఉండేవాడిని. ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి 5,000 రూపాయలు ఇవ్వటమే కాకుండా ఆయన దరిద్రాన్ని అంతా కూడా నేను తీసుకొని కూర్చున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భ్రమపరచు ఆత్మలో కోకళ్ళలో బయలుదేరిన దేశం మీద, భ్రమపరచు ఆత్మలో కోకళ్ళలో బయలుదేరిన దేశం మీద ఈ రోజున ప్రజలను సర్వసత్తులో నడిపించే సేవకులు కరువైపోయారు. ఈ రోజున ఉన్నది వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించే సేవకులు కరువైపోయారు. ఈ రోజున నీ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదం వస్తే, దీవెనలు వస్తే, నీకు పేరు జరిగితే, నీ కుటుంబం దీవించబడింది, నీ కుటుంబం ఆశీర్వదించబడిందని ఏ సేవకుడైతే చెప్తాడో గొర్రెల్లాగా అక్కడికి వెళ్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్తారు తప్ప నిజమైనటువంటి సేవకుల దగ్గరికి రారు. కానీ అక్కడికి వెళ్ళి పోతా పడిన తర్వాత నిజమైన సేవకుని కింద నా దేవుడు స్థిరపరుస్తాడు. ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువు చెప్తున్నటువంటి మాట, ఈ రోజున వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ జీవితం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ప్రవక్త ఒక మాట బయట పెట్టాడంటే, తన నోటిలో నుండి ఒక మాట బయటకు వచ్చిందంటే, ఆ రోజుల్లో ఆ కాలంలో ఇది ప్రవక్త మాట కాదు, యెషయా మాట కాదు, సాక్షాత్తు దేవుని యొక్క మాట అని ఆ రోజుల్లో ప్రజలు నమ్మేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 70 సంవత్సరాలు బబులోను దేశంలో, ఇరాక్ దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల గురించి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీ జీవితము ఇప్పటి వరకు కూడా బబులోను దేశంలో బానిసలుగా ఉంది, కానీ మీ జీవితం ఎల్లప్పుడూ అలాగే ఉండదు. నేను విడిపిస్తానని అన్యుడైనటువంటి కోరేషుని బట్టి నా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు కృప చూపించాడు. ఈ రోజున ఆయన చెప్తున్నటువంటి మాట, మీ జీవితం ఎప్పుడు దుఃఖములో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం ఎప్పుడు కూడా బాధల్లో ఉండదు. నీ జీవితం ఎప్పుడు కూడా ఇబ్బందుల్లో ఉండదు. ఈ రోజున ఏ ఇబ్బందులు పడుతున్నారో నేను మీకు నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తా. హల్లెలూయా. ఈ రోజున ఏ బాధల్లో ఉన్నారో నెక్స్ట్ లెవెల్ నేను తీసుకెళ్తా. నేను తీసుకెళ్లే వరకు నువ్వు వెయిట్ చేయడానికి ఇష్టపడితే ఖచ్చితంగా తీసుకెళ్తా. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట, ఎప్పటి వరకు మీ జీవితాలు ఎలాగ ఉన్నాయో ఒక మలుపు తిప్పబోతున్నాడు. దేవుని మహాకృపను బట్టి ఇక్కడ కొంతమంది జీవితాలలో నా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఏంటది? పాస్టర్ గారికి 5,000 ఇచ్చింది, సంఘంలో 200 రూపాయలు ఇద్దాం. ఈ 5,000 రూపాయలు కానుకలు ఎప్పుడు 5,000 అవుతుంది? మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చేసరికి 5,000 అవుతుంది. వారానికి 200, 4 వారాలకి ఎంత అదే 4 వారాలకి 800, 5 నెలలకి ఎంత? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6 నెలలు కంటిన్యూగా వారానికి 200 దేవుని సందులు గుప్పులు విప్పితే 6 నెలలకి 5,000 అవుతుంది. అంతేనా? కానీ ఏమేం చేసింది? ఆ పాస్టర్ గారికి ఎప్పుడన్నా కానుక దశంభాగం చేతిలో పెట్టితే ఆయన నువ్వు చెప్తానన్నాడంటే ఏమైంది? భ్రమపరచు ఆత్మలు కోకళ్ళలో బయలుదేరి యేసయ్య ఎందుకు అన్నాడు? నేను నా పేరిట అనేకులు బయలుదేరుతారు. ఏంటది? నా పేరిట అనేకులు బయలుదేరతారు. ఆయన ఇంకొక మాట కూడా మాట్లాడు, గారడీ విద్య చేసేవాళ్ళు కూడా బయలుదేరతారు. గారడీ విద్య చేసేదంటే, గారడీ విద్య చేసేవాళ్ళు అంటే సోది చెప్పేవాడు మామూలుగా బయలుదేరతారు. లేడీస్ సోది చెప్తామమ్మా, సోది వాళ్ళు చెప్పేదేంటి? ఆమె నోట్లో ఏమొచ్చింది? ఆమె చెప్పేదే సోది, మనం వినేది కూడా ఇంకేమన్నా. ఏ రోజైనా నీ ఇంట్లో అట ఉంది,
మీ ఇంట్లో ఇది ఉంది, చనిపోయినోడు వచ్చాడు, బతికిన వాళ్ళు ఇది అవుతారు, నీ జీవితం ఇంతే. మాట బియ్యం మాట లాస్ట్ కాబట్టి ఈ మాండి బియ్యం కోసం వచ్చి తెప్పలేదంట. మానిన బియ్యం దేవుడికి స్తోత్రం. ఎందుకంటే నేను చిన్నప్పుడు చాలా చూసాను. సోది చెప్పు వస్తుందంటే పెద్ద సోది లేకుండా మనకు సోది చెప్తుంది. కానీ మమ్మల్ని ఏం చేయొచ్చా, మా ఇంట్లో ఒకసారి అమ్మ చెప్పమ్మా సోది చెప్పించుకొని మాండి బియ్యం అమ్మ నీకు నమస్కారం. ఆమె చెప్పేది ఏంటి, వినేవాళ్ళు కూడా అది గట్టిగా చెప్పడం పడుతుంది. ఇప్పుడు హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది నీ చేయి చూసి చెప్తావు అంటారు, నా కళ్ళల్లో కళ్ళు చూసి చెప్పంటారు. నీ నుదుటిన ఏముంటుంది, ఒక రాత ఉన్నది అంటారు, ఎడకేదో తెలిసినట్టు. ఆ రాత ఆమె తెలియదు. ఒక ఆమె నేను వెళ్తాంటే ఒక రోజు టిఫిన్ కోసం వెళ్ళాను. టిఫిన్ కోసం వెళ్తే నా పక్కన నుంచోని ఉంది. ఇలా చూసే ఉరికి నేను పాసిపోయి మొగంతోనే వెళ్ళాను. నాకు ఏమందో తెలుసా, నీ లోపల సూర్యుడు నిగనగనగా రాస్తున్నాడు. ఏముంది నా లోపల సూర్యుడు నిగనగ, నా లోపల ఉన్నది ఒకే ఒక ఆయన. సూర్యుడు నిగనగ రాకుండా నాకేదో డౌట్ వచ్చింది. నువ్వేం చేస్తాను, సూర్యుడు చెప్తాను, నీకు వస్తాను. అదే మామూలు సూర్యుడు చెప్పించుకుని 100 రూపాయలు తీసుకున్నాను. అవునా కదా? ఏమండి, ఎవరి జీవితాల్లో సూర్యుడు నిగనగలు ఆడతాడా, లేదా నా జీవితాల్లో నిగనగలు ఆడతాడా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నిద్ర కళతో వెళ్ళాడు టిఫిన్ కోసం. ఆ రోజు ఎక్కడో మీటింగ్ కింద వచ్చి నిద్ర కళతో వెళ్ళాడు. ఆయన ఏమంటుంది తెలుసా, అప్ప తడుపు మెరిసిపోతున్నాడు. ఏమి తడుపు మెరిసిపోతాడు, ఆల్రెడీ మెరిసిపోతున్నాడు దేవుడు ప్రభు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. యెషయా ప్రవక్త ఒక మాట చెప్తే, యెషయా ప్రవక్త యేసు క్రీస్తు ప్రభు వారి గురించి 700 సంవత్సరాల క్రితమే ఆయన బయలుపరిచాడు. దేవుడికి స్తోత్రం. ఏమని బయలుపరిచాడు తెలుసా, యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి వస్తారు. ఆయన ఈ లోకంలో ప్రతి మనిషి కోసం ఆయన చనిపోతాడు. ప్రతి మనిషి కోసం ఆయన సిలువ కట్టబడతాడు. ప్రతి మనిషి కోసం ఆయన తన రక్తాన్ని ధారపోస్తాడు. ప్రతి మనిషి కోసం ఆయన చనిపోతాడు. ప్రతి మనిషి కోసం చనిపోయినటువంటి యేసు క్రీస్తు ప్రభువు మళ్ళీ లేస్తారు, మనందరికీ రక్షణ అనుగ్రహిస్తాడని. యేసయ్య ఈ లోకానికి, యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాకమునిపే 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా బయలుపరచబడినటువంటి వాక్యం నా దేవుడు నెరవేర్పులోనికి తీసుకొచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామములో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బబులోను దేశంలో ఇశ్రాయేలు సమయంలో కూడా యెషయా ప్రవక్త నిలబెట్టి నేను వాళ్ళని విడిపిస్తానన్నాడు. అన్యుడైనటువంటి కోరేషు నిలబెట్టి నా దేవుడు విడిపించాడు. ఈ రోజున మనము ఎప్పుడు కూడా ఏ మాటలు నమ్ముతామో తెలుసా, అబద్ధ ప్రవక్తల యొక్క మాటలు నమ్ముతాం, అబద్ధ సేవకుల యొక్క మాటలు నమ్ముతాం, అబద్ధ బోధకులు బోధించే బోధ వింటాం. అబద్ధ బోధకులు వాళ్ళు ఏదైతే గారడి విద్యతో చేయబోతూ ఉన్నారో అవి వింటాము. కానీ సర్వసత్యములు నడిపిస్తున్నటువంటి సేవకుల వైపు కానీ, సర్వసత్యములు చిరుపు చేస్తున్నటువంటి మీ జీవితాల కోసం, సంఘం కోసం, మందిరాల కోసం, సేవకుల కోసం, ఇళ్ల కోసం, పట్టణాల కోసం, దేశం కోసం ప్రార్థన చేసే సేవకుల ముందు ఈ రోజున అనేకులు కూడా వెళ్ళట్లేదు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట తెలుసా, ఎప్పుడు కూడా ప్రార్థన చేసే సేవకుల జీవితం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా హల్లెలూయా. దేవుని మీద ఆధారపడే సేవకుని యొక్క జీవితం ఒకే విధంగా ఉండదు. నా దేవుడు మార్పులను తీసుకొస్తాడు. ఎలా మార్పులను తీసుకొస్తాడో తెలుసా, ప్రపంచం తలకిందులైనా కూడా ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా, నా సేవకుడు ఎంత ప్రార్థన చేశాడు, సంఘం కోసం ఎంత ప్రార్థన చేశాడు, పట్టణాల కోసం ఎంత ప్రార్థన చేశాడు, దేశం కోసం ఎంత ప్రార్థన చేశాడు. ఈ రోజు నా సేవకుని బయటికి తీసుకొస్తానని ఏదో ఒక రోజున దేవుని మీద ఆధారపడినటువంటి ఏ సేవకునైనా నా దేవుడు తలగా ఉంచుతాడు తప్ప తోకగా ఉంచడు. అది ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు ఈ రోజున చాలా మంది వాళ్ళ యొక్క ఉద్యోగమే వాళ్ళకి ఆధారమైంది.
వాళ్ళ యొక్క వ్యాపారమే వాళ్ళకు ఆధారం అయిపోయింది. వాళ్ళ జీవితంలో వాళ్ళ కుటుంబమే వాళ్ళకి ఆధారం అయిపోయింది. కానీ దేవుడు చెప్తున్న మాట అంటే సార్, నీ ఉద్యోగాన్ని నువ్వు ఆధారం చేసుకోవద్దు. హల్లెలూయా. నీ వ్యాపారాన్ని నువ్వు ఆధారం చేసుకోవద్దు. నీకు వచ్చినటువంటి నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని నువ్వు ఆధారం చేసుకోవద్దు. ఈ లోకములో ఎవరికైనా ఆధారం ఎవరుండాలో తెలుసా? యేసయ్య తప్ప ఏ ఆధారం కూడా ఉండకూడదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు, ఈ రోజు నుండి నీ ఆధారం నీ చదువు అవ్వకూడదు. ఈ రోజు నుండి ఆధారం దేవుడు మాత్రమే అవ్వాలి. హల్లెలూయా. ఈ రోజున ఉద్యోగాన్ని ప్రేమించిన విధంగా దేవుడిని ప్రేమించు, వ్యాపారాన్ని ప్రేమించిన విధంగా దేవుడిని ప్రేమించు, కుటుంబాలను ప్రేమించిన విధంగా దేవుడిని ప్రేమించు. ఇవన్నీ కూడా ఏదో ఒక రోజున నీకు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా ఏదో ఒక రోజున నీకు దూరంగా వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా ఏదో ఒక రోజున నీకు కనుమరైపోతాయి. కానీ నీ ముందు నిలబడగలిగినటువంటి శక్తి ముందు ఒక రోజున నీకు దగ్గరకు వస్తాడు, నీ ముందు నిలబడతాడు. అప్పుడు ఆయన ముందు నిలబడ్డప్పుడు ఆయన ఒక మాట నిన్ను చూసనాలి, నువ్వు ఎల్లప్పుడూ కూడా నన్ను ఆధారం చేసుకున్నావు. ఆయన మాట నిన్ను చూసనాలా. ఏమన్నా తెలుసా? నీ జీవితంలో ఎల్లప్పుడూ ప్రతి విషయంలో నన్ను ఆధారం చేసుకున్నావు. బలా మంచి దాసుగా దాన్ని గుడి పాఠశాల కూర్చోనా. గట్టిగా చెప్పడం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ఏ ఆధారమైనటువంటి దాని మీద నువ్వు ఆధారపడుతున్నావో అది పక్కన పెట్టేసి ప్రభువును చేత పట్టుకో, ప్రభువును పట్టుకో. ప్రభువే నా ఆధారం, ప్రభువే నా దిక్కు, ప్రభువే నా కోట అని నువ్వు మాట్లాడటానికి ఇష్టపడితే పర్వతములు తొలగింపు. హల్లెలూయా. మెట్టలు తత్తరిల్లినా నా కృపను నీ విడిచిపోదని పలికినటువంటి గొప్ప దేవుడు ఎల్లప్పుడు 24 గంటలు నీతోనే ఉంటాడు. గట్టిగా చెప్పబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా 43:19 ఒకసారి. ఒక్క నిమిషం. ఇదిగో నేనొక ఫోన్ లాపండి కొంచెం. ఇదిగో ప్రైమ్ మినిస్టర్ నుండి నీకు ఏమైనా మెసేజ్ వచ్చిందండి, నొక్కుతున్నా దాన్ని పట్టుకొని. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. ఒక్క నిమిషం అవుతుంది. ఏమన్నాడు అక్కడ? ఇదిగో నేనొక నూతన క్రియ. ఇదిగో అంటే దేవుడు యెషయా ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? బబులోను దేశంలో ఇశ్రాయేలు ప్రజలు నలిగిపోతూ ఉన్నారు. 70 సంవత్సరాల బానిసలుగా ఉన్నారు. ఆ 70 సంవత్సరాల బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నీ ద్వారా ఒక సూచన క్రియ చేయబోతూ ఉన్నా. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతం చేయబోతూ ఉన్నా, ఒక మహిమకార్యం చేయబోతూ ఉన్నా. నీ ద్వారా అన్యుడైనటువంటి కోరేషును నిలబెట్టి ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తాను. నేను ఒక నూతన క్రియ చేయబోతూ ఉన్నా. నేను ఒక నూతన క్రియ ఏంటి? మంచి క్రియ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూతన క్రియ, మంచి క్రియ దేవుడు ఈ రోజు నుండి మన సంఘమునికి వస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో, మన సంఘములో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో, మన యొక్క లార్డ్స్ టెంపుల్ సంఘములో నా దేవుడు నూతన క్రియ జరిగించును గాక. యేసు నామములో జరుగును గాక. హల్లెలూయా. 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 ఎవరైతే హల్లెలూయా అన్నారో వాళ్ళ జీవితాల్లో నా దేవుడు నూతన క్రియ చేస్తాడు. అందరూ అంటారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక నూతన క్రియ చేయబోతున్నా. తర్వాత ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచించరు. దేవునికి స్తోత్రం. షోమ్రోను పట్టణంలో, ఎక్కడ? షోమ్రోను పట్టణంలో చాలా మంది ప్రజలు ఉన్నారు. కానీ ఆ పట్టణంలో ఒక 4 కుష్ఠరోగులు ఉన్నారు. ఈ కుష్ఠరోగులు ఆ పట్టణ వాసుల మీద మాత్రమే ఆధారపడేవాడు. ఎక్కడ? ఎందుకంటే వాళ్ళ యొక్క కుష్ఠరోగం అంటే సగం ఏళ్ళు కట్టయిపోయి ఉంటాయి, సగం కాళ్ళు కట్టయిపోయి ఉంటాయి. తొడుగుతారు మామూలుగా. ఏం తొడుగుతారు? అదేంటది? కట్టు. ఏంటి మరి చెప్పొచ్చు? ఎక్కడ అంటుంటే
అవునా కదా? ఎందుకని? ఆ కుష్టి వేరే వాళ్ళకి రాకూడదు. కుష్టి ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పక్కన ఉన్న కూడా ఆ గాలి సోకులు కూడా కుష్టి వచ్చింది. ఈ లోపల పుష్పట్టు వాము దేవునికి స్తోత్రం. వాళ్ళ ఇంటి పక్కన ఉన్నారేమో దేవునికి స్తోత్రం. మీ ఇంటి పక్కన ఉన్న, మీ ఎదురులు ఉన్న, అటుపక్క ఉన్న, ఇటుపక్క ఉన్న నీకు రాకుండా ఉండును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే, ఈ కుష్ఠరోగులకి సోమరోడు పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆహారం పెడుతున్నారు. ఈ సోమరోడు పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి సిరియా పట్టణం వాళ్ళు సోమరోడు మీద యుద్ధానికి వస్తారు. ఈ యుద్ధానికి వచ్చిన సమయంలో ఈ సోమరోడు పట్టణం చుట్టూ కూడా వాళ్ళు కాపు కాస్తారు. ఈ కాపు కాసిన సమయంలో రవాణా వ్యవస్థ ఆగిపోయింది, ఆహార సరఫరా ఆగిపోయింది, విద్యుత్ వ్యవస్థ ఆగిపోయింది. పాపం ఈ నలుగురికి కూడా, ఆ సోమరోడు పట్టణంలో ఉన్నటువంటి వారికి కూడా ఆహారం లేదు. ఈ నలుగురు కూడా ఆహారం లేనప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఇక మన జీవితాలు ఇప్పటి వరకు సోమరోడు పట్టణం వాసుల మీద మనం ఆధారపడ్డాము, ఇక మన జీవితాలు అతలాకుతలు అయిపోతాయి, మనం చనిపోతాం అనుకున్నారు. కానీ వేళలో ఒక అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏమైనా ఆలోచన వచ్చిందో సార్, ఏది ఏమైనా పర్వాలా, మన పట్టణాన్ని మనం కాపాడాలి. దేవుడికి స్తోత్రం. మన పట్టణంలో ఏ ఆహారం లేకైతే ప్రజలు అల్లాడిపోతున్నారు, వాళ్ళ కోసం మనం ఏదో ఒకటి చేయాలని ఈ సోమరోడు పట్టణానికి, సిరియా పట్టణానికి మధ్యలో ఒక గోడ ఉంటుంది. ఈ గోడ దూకి మనం సిరియా పట్టణంలోనికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడి నుండి సైనికులు యుద్ధాలు చేయవాళ్ళు, అక్కడ వాళ్ళు వంట వండుకోవటం వీళ్ళకి వాసన వస్తుంది. వీళ్ళు ఆకలితో అల్లాడిపోతున్నటువంటి సోమరోడు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ యొక్క కుష్టు వ్యాధి కలిగినటువంటి నలుగురు కూడా ఒక అతను ఒక సలహా చెప్పినప్పుడు ఆ ముగ్గురికి ఆ సలహా నచ్చింది. ఈ నలుగురు కూడా ఆ యొక్క పట్టణంలోకి దూకారు. దేవుడికి స్తోత్రం. ఆ గోడ నుండి దూకేసరికి ఈ సిరియా సైన్యం ఏమనుకో తెలుసా, ఈ సోమరోడు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన మీదకి వస్తున్నారు. వీళ్ళ దూకుడికి వాళ్ళ యొక్క రథాల శబ్దాలుగా వినపడ్డాయి. దేవుడికి స్తోత్రం. సైనికుల శబ్దాలుగా వినపడ్డాయి. వాళ్ళందరూ కూడా మూకమ్మడిగా వస్తున్నారు అనుకొని, ఏదైతే చక్కటి ఆహారం వాళ్ళు తినడానికి సిరియా పట్టణం వాళ్ళు వండుకొని అలా చక్కటి ఆహారం తినడానికి రెడీ అయ్యారో, ఆ యొక్క ఆహారం అంతా కూడా విడిచిపెట్టి సిరియా ప్రాంతం వాళ్ళు, ఈ సిరియా రాజు, సిరియా పట్టణం వాళ్ళందరూ కూడా పారిపోయినప్పుడు ఈ నలుగురు కుష్ఠరోగులు కలిసి ఆ యొక్క ఆహారం దగ్గరికి వెళ్ళి వాళ్ళు తిని, వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా, ఇప్పటి వరకు మన సోమరోడు పట్టణం వాళ్ళు మనం పోషించారు, మనం పట్టణం కోసం ఏదో ఒకటి చేయాలని మళ్ళీ ఆ గోడ దూకి ఇటుపక్కకు వచ్చి సోమరోడు పట్టణంలో ఒక ప్రకటన ప్రకటించారు. సిరియా పట్టణం వాళ్ళు వెళ్ళిపోయారు, చక్కటి ఆహారం ఉంది, మీరు అందరూ కూడా అక్కడ వచ్చి ఆహారం తిననప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసా, మేము ఇప్పటి వరకు మీకు సహాయం చేశాం, ఈ రోజున మాకు సహాయం చేశారు. ఇది దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప కార్యం. ఎందుకంటే ఒక పట్టణం, ఒక రాజు కదలిపోవాలంటే దేవుడు జోక్యం చేస్తూ అక్కడ యుద్ధం జరగలేదు, కానీ వీళ్ళ యొక్క పాద శబ్దాలకు వాళ్ళు పారిపోయారు. ఈ రోజున ఏ క్షణంలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా, ఏ స్థితిలో అయినా కార్యము చేయగలిగినటువంటి శక్తిమంతుడు నీవు నేను నమ్ముకున్న యేసయ్య ఒక్కరు మాత్రమే. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో కార్యం చేయాలంటే ఆయన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరచడం. నా జీవితంలో కార్యం చేయాలంటే ఆయన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరచడం. నీ జీవితంలో కార్యం చేయాలంటే డైరెక్ట్ గా నీ దగ్గరికి వచ్చి ఆయన కార్యం చేయగలిగినటువంటి శక్తి ముందుగా గట్టిగా చెప్పడం. దేవుని బిడ్డగా చెప్తున్నా, మన సంఘం ఈ రోజు నుండి ఒక స్థితిలోకి వెళ్ళబోతూ ఉంది. పట్టణం కదిలించబడబోతూ ఉంది. పట్టణంలో నుండి ప్రజలు మందిరానికి రాబోతూ ఉన్నారు. నా దేవుడు ఒక నూతన క్రియ ఈ రోజు నుండి మొదలు పెట్టాడు. గట్టిగా చెప్పండి. ఏదైనా చేయగలడు. ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడానికి ఒక అద్భుతం చేయగలిగిన శక్తిమంతుడు. ఈ రోజున నీ స్థితి ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు. ఆయన నీతో ఉంటానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు మనతో ఉన్నారు. ప్రగతిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
అరణ్యములో. అసలు ఈ తల్లి చెప్తుంటే హల్లెలూయా చెప్పబడి కూడా చెప్తారు. ఏంటిది? ఒక తల్లి మన మందిరంలో అల్లుడు అల్లుడు అంటది, చెప్పనోళ్ళు కూడా చెప్తారు. ఒకసారి ఆమె కోసం గట్టిగా చెప్పడం. ఎలా ఉంటుంది తెలుసా? చెవి దగ్గర అంటుంటాం. ఆ ఉన్నది నీకు దూరమే, కానీ ఇల్లు కన్నాలు పడతాయి. అలాంటి వాళ్ళు కావాలి మంది. నేను అరణ్యములో నేను అరణ్యములో నేను అరణ్యములో యెషయా గ్రంథం 43:19 లైన్. నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. ఒక్క నిమిషం. అరణ్యంలో త్రోవ ఉంటుందా? నావైపు చూడండి. అరణ్యంలో త్రోవ ఉంటుందా? ఇప్పుడు మన పక్కన రోడ్డు ఏంటి? సిమెంట్ రోడ్డు. చక్కగా హ్యాపీగా ఎట్టగైనా అంటాం. అవునా కదా? ఇప్పుడు ఎవరైనా అరణ్యం చూసారా? అరణ్యం నేను దుబాయ్ వెళ్ళినప్పుడు చూసాను. మొత్తం ఇసుకే. ఎటు వెళ్ళాలో తెలియదు, ఏ దిక్కు వెళ్ళాలో తెలియదు. అరణ్యం. అరణ్యములో నా ప్రభుత్వ త్రోవ కలుగ చేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దారిలో నదులను ప్రవహింప చేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దారిలో నదులు అర్థం ఏంటండి? రీసెంట్గా దుబాయ్లో వాళ్ళకి వర్షాలు పడవు తెలుసా? వాళ్ళకి వర్షాలు పడవు. వాళ్ళు ఏం చేస్తారంటే మేఘాల పైకి వెళ్ళి హెలికాప్టర్ ద్వారా ఒక కెమికల్ ఉపయోగిస్తే ఆ మేఘాలు కరిగి అక్కడ వర్షం పడతాయి. కానీ రీసెంట్గా ఏం జరిగింది తెలుసా? నా దేవుడు తుఫాన్ని పంపించాడు, తన నామానికి మైలు తెచ్చుకున్నాడు. దుబాయ్ మొత్తం కూడా అతలాకుతలం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దేవుడు ఎవరో ఉన్నారయ్యా, ఒక గొప్పవాడు ఎవరో ఉన్నారు. మనం ప్రతి సంవత్సరం ఆ మేఘాలపైకి వెళ్ళి ఒక కెమికల్ చల్లితే ఆ కెమికల్ కరిగిపోయి ఆ మేఘాలు కరిగిపోయి వర్షం వస్తుంది. కానీ దేవుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత దుబాయ్ పట్టణంలో వర్షాన్ని కురిపించాడు. రీసెంట్గా పాకిస్తాన్ ఒక సేవకుడు వెళ్ళాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ ప్రకటిస్తున్న సమయంలో కోకుల జనం ఎక్కడా అది గట్టి చెప్పాలా? పాకిస్తాన్లో సువార్త చెప్పడం మామూలు విషయం కాదు. షావా దేవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున అక్కడ అనేకుల సువార్త ప్రకటించడానికి నా దేవుడు పురికొల్పాడు. అక్కడికి వెళ్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. పాకిస్తాన్ దేశంలో కూడా అనేకులను దేవుని తట్టు తిప్పుతున్నారు. అనేకులకు రక్షణ మార్గదర్శకాలు చేసి ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా ఈ దేవుడిని రుజువుపరచబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి. ఏ స్థితినైనా మార్చగలడు ఆయన, ఏ పరిస్థితులైనా తారుమారు చేయగలడు. ఏంటది? ఈ రోజున నువ్వు ఒకటి నేర్చుకోవాలి, నీ ఆధారం నీ ఇల్లు కాదు. ఏంటది? నీ ఆధారం నీ ఇల్లు కాదు, నీ ఆధారం నీ బైక్ కాదు. కొంతమంది బైక్ను శుభ్రం చేసినట్టు వాళ్ళు కూడా శుభ్రం చేస్తారు. నిజంగా తల్లులారా, ఈడే పాసిపోయి బట్టలు వేసుకొని ఉంటాడు, బైక్ నిగనగర వాడతాం. అవునా కదా? నేను చూసా కొంతమంది బైక్ మనలోనే ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ఆ స్టిక్కర్ వేస్తాడు, ఈ స్టిక్కర్ వేస్తాడు, ఇది చేస్తాడు, అదేస్తాడు. అదే మామూలుగా పెళ్లి కూతురులాగా తయారు చేస్తాడు. మనోడు ఎలా ఉంటాడు? గడ్డం పెంచి, మెసాలు పెంచి, తలగొరిగించుకొని చూడ. బండి ఎలా ఉంటుంది? నిక్కగా అర్థం. నేనేమంటా తెలుసా? బండికి విలువిస్తున్నావు, నీకేంటి విలువ? నువ్వు బండిని ప్రేమిస్తున్నావు, బండిని ప్రేమించిందా? ఎగిరి తగ్గిందా? హల్లెలూయా. బండిని ప్రేమించొద్దు, దేవుడిని ప్రేమించున్నాడా? అర్థమైనట్టుంది. దేవుడికి స్తోత్రం. కొంతమంది బుల్లెట్ని ఎంత చక్కగా చూసుకుంటారు తెలుసా?
నువ్వేటి మీద ఏదైనా పేడ పడింది అనుకో ఎమ్మంటే కడుగుతాడు, వీడి మీద పేడ పడ్డా కూడా ఏం. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ప్రేమించాల్సింది వస్తువులు కాదు, ఈ రోజు నువ్వు ప్రేమించాల్సింది గ్రహాలు కాదు, ఈ రోజు నువ్వు ప్రేమించాల్సింది మనుషులు కాదు, ఈ రోజు నువ్వు ప్రేమించాల్సింది ఒకే ఒక అతన్ని. యేసయ్యను ప్రేమించడం ఇష్టపడితే, ఆయన ప్రేమించడానికి నువ్వు ఇష్టపడితే ఆయన ద్వారా దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఆయన మాత్రమే నా ఆధారం, ఆయన తప్ప ఈ లోకములో నాకు ఆధారం అంటూ ఏదీ లేదని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో నీ గిన్నె నిండి పొదిలిపోయేంత ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించుగాక. యేసు నామములో జరుగుగాక. హల్లెలూయా. ఈరోజు నీ ఆధారం ఏమో, ఈరోజు నీ ఆధారం ఎవరు? ఈరోజు నీ ఆధారం ఎవరు? నీ బైక్ కాదు, నీ బుల్లెట్ కాదు, నీ గృహం కాదు, నీ పిల్లలు కాదు, ఏదీ కాదు. నీ ఆధారం యేసయ్య మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని దావీదు అంటాడు, నా కొండ నీవు, నా కోట నీవు, నా ఆధారం. ఒక రాజు ఆ మాట చెప్తే మనమెంతండి గట్టి గాలిస్తే కెట్టుకెళ్ళేవాళ్ళం. ఏంటది? గట్టి గాలిస్తే ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. మన ఆధారం ఏంటి తెలుసా? అప్ప నా ఉద్యోగం నా ఆధారం అంటారు, అప్ప నా వ్యాపారం ఆధారం అంటారు, అప్ప నా సమస్తం, అబ్బో నా పిల్లల ఆధారం అంటారు, నా కుటుంబం ఆధారం అంటారు, నా గృహం అబ్బా మంచి కట్టుకున్నా నా ఆధారం ఏంటి? నా కష్టాతీతం అండి. ఏంటి తప్ప కష్టాతీతం? ఆయన ఆశీర్వదిస్తేనే తప్ప గృహాన్ని కట్టుకోగలదు. 128వ కీర్తన ఒకసారి చూడండి. 128వ కీర్తన ఒకసారి చూడతారా? 128వ కీర్తన ఒకసారి అందరూ. 127వ కీర్తన 127. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసమా. నువ్వేదో సంపాదించుకొని నీ కష్టార్జితంతో నీ పద్ధతి నువ్వేదో మామూలుగా నీ తెలివితేటలతో నువ్వేదో చేసుకున్నావు అంటే కుదరదు. ఆయన నీకు గృహాన్ని ఇవ్వాలని ఆశపడ్డాడు కాబట్టి ఏదో ఒక రూపాన్న ఆ గృహాన్ని కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడని నమ్మితే ఖచ్చితంగా 10 గృహాలు కట్టగలరు. నీ ఆధారం ఏమో, ఈరోజు నీ ఆధారం ఎవరు? పిల్లల్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు కొంతమంది. ఇక్కడ భర్తను ఎక్కువగా ప్రేమిస్తున్నారు దేవుని కంటే, భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నారు దేవుని కంటే. వీళ్ళందరూ ఎప్పుడో ఒక రోజున కనిపెడుతారు, కానీ దేవుడు మాత్రమే నింపుకుంటాడు. హల్లెలూయా. నేను ప్రేమించొద్దని చెప్పను, ప్రేమించాలా, కానీ మొట్టమొదటి స్థానం ఆయనకి మాత్రమే ఇవ్వాలి, ఆయన మాత్రమే ప్రేమించాలి. ఆయన ప్రేమ తర్వాతే ఏదైనా. దేవుడికి స్తోత్రం. కొంతమంది ఒక ప్రియుడు ప్రేమిస్తుంటాడు, అసలు నీ కోసం చనిపోవటానికే వేస్తుంటాడు. ఒకసారి చనిపోమనంటే యవనస్తులారా, ఎవరి పురుషులారా, ఎవరి స్త్రీలారా, ఒకసారి ఏమేవాడు తెలుసా? అక్క నా కోసం చనిపోవడానికి వస్తున్న బండి దగ్గర జేబులో సిల్లిగా ఉండదు. ఏంటిది? జేబులో సిల్లిగా ఉండదు. ఏమంటారు తెలుసా? నా సమస్తాన్ని కారణం వస్తానంటాడు. అవసరమైతే ఇక్కడ ఆమె పేరు రాపించుకుంటాడు. ఇక్కడ ఇంట్లో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలా? వీళ్ళు ఏం చేస్తారు? నా పేరు నువ్వు రాపించుకుని తింటే ఏమేం చేస్తుంది తెలుసా? తెలియగలదే చేతి మీద ఆయన పేరు రాపించు. ఈ ప్రేమలు మామూలుగా ఎన్ని రోజులు? ఎన్ని ఉత్తి ప్రేమలే, ఆకర్షక ప్రేమలే, కొద్ది రోజులే. నువ్వు అన్నకాలేమనుకో, నువ్వు అందంగా ఉన్నంత కాలమే, ఆడి మాట నువ్వు చెప్పిన ఆడి మాట నువ్వు విన్నంత కాలమే. తర్వాత నాకొద్దు, నేను ఎప్పుడు వెళ్ళిపోతాను. అందుకని ఏం చేయాలి సార్? పెళ్ళిళ్ళు చేసుకొని ఎవరి పురుషుడు ఎవరి స్త్రీలు ఫస్ట్ దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభా, నాకు ఒక భాగస్వామి, గుణవైనటువంటి భార్యని, మంచి భర్తనివ్వు, నన్ను ఆయన ప్రేమించే విధంగా, ఆయన నన్ను ప్రేమించే విధంగా, నేను ఈ లోకంలో చివరి వరకు కలిసి ఉండి ప్రేమించే విధంగా అలాంటి భర్త భార్యని ప్రభాని
ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడితే ఖచ్చితంగా అలాంటి భర్త భార్య దేవుడికి ఇస్తాడు. అంతేకాని మధ్యలో ప్రేమలో చాలామంది ప్రేమలో పడ్డారు ఈ మధ్యకాలంలో. తల్లులారా, ఆ కూర్చొని ఎత్తు మీద తీసుకోరా, ఏంటి కాళ్ళు పైకి ఎత్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఈ మధ్య ప్రేమలో పడతారు. 10th క్లాస్ అయిపోతే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఈ గుండీలు కూడా ఉండవు. అవునా కదా? నిజమా కదా? మనకెందుకండి స్టైల్, మనకెందుకు అంటూ మనగా. హల్లెలూయా. అయ్యా, ప్రేమలో పడ్డోళ్ళు మీకు నమస్కారం. అన్నమాట ఉంటుంది ఇతర సాంబార్ లాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు బాగానే ఉంటది. ఆ బండి నూపుతూ ఈ బండి ఆడుతుంది. దాని పెళ్లి చేసుకున్న 2వ రోజున ఉంటుంది. నీకు గురితాడు తప్ప ఏ తాడు ఏమంటే తెలుసా? సాలిద సమడం ఇల్లు పనికి కాబట్టి పోషించాలిగా. ఇంట్లో ఏమీ లేవు, కట్టాలని నేనే. అదే తల్లిదండ్రులు చూసినటువంటి పిల్లల్ని చేసుకున్న వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు హ్యాపీగానే. ఇంటర్మీడియట్కి వచ్చినటువంటి మన పిల్లలు కూడా ప్రేమలో పడ్డారు ఈ మధ్య. నాకు తెలుసు ఆ విషయం. నాకైతే ఎవరు చెప్పలేదు. తల్లులారా, లాభమే నడవద్దు. దేవుడు చెప్పాడు కాబట్టి చెప్తున్నా. ఈ ప్రేమలన్నీ కూడా సమాధి చేయండి, పక్కన పెట్టండి. ఈ ప్రేమల్లో ఉంటే నువ్వు జీవితం ముందుకెళ్తావు. సెటిల్ అయిన తర్వాత చక్కగా నీ ప్రేమించిన అమ్మాయిని చేసుకొని, నీ ప్రేమించిన అబ్బాయిని చేసుకో. సెటిల్ అయిన తర్వాత ఏంటది? గుండీలు పెట్టలేదు తెలిసిన మధ్య గుండీలు పెట్టాడు. ఒకసారి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సెటిల్ అయిన తర్వాత నీ ఇష్టం. ఒక జాబ్ సంపాదించుకున్న తర్వాత, సెటిల్ అయిన తర్వాత అప్పటి వరకు నీ గురంతా దేని మీద ఉండాలి? జాబ్ మీద ఉండాలి. నిన్ను కన్నా నీ తల్లిదండ్రులు ప్రేమించే విధంగా ఉండాలి. అంతే తప్ప మధ్యలో ఎగిరిపోయి ముడుముళ్ళు వేసుకొని వచ్చి తర్వాత ఇచ్చేసే వరకు ఇక నీకు ఏ తాడు పనికిరాదు. ఆ ఒక్క తాడు తప్ప. హల్లెలూయా. అందుకని చాలా జాగ్రత్తగా ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. సోదరులో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు నమ్మంటే మీరు ప్రార్థన చేయండి, మీరు సోదరులే కాదు. బైబిల్ చదవండి, ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, సోదరులే కాదు. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. గట్టిగా చెప్పండి. జీవితం ఒకే ఒక జీవితం. దేవుడు ఇచ్చినటువంటి జీవితం ఒకే ఒక జీవితం. ఈ జీవితాన్ని దేవుని కోసం ఇవ్వటానికి, దేవుని కోసం ఖర్చు చేయడానికి ఇష్టపడితే ఈ కోసం ఎంతైనా కూడా ఖర్చు చేస్తాడు. హల్లెలూయా. రోజున నీ జీవితం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. ప్రతి సంవత్సరం లేచినప్పుడు సందీప్ ఇక్కడ లేడు, మర్చిపోయాడు.